ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో, నేను మినిస్టర్ కోటేశ్వరరావు గారి పిఏని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. మినిస్టర్ గారు మాట్లాడతారంట. అలాగే సార్. హలో సార్ నమస్తే సార్. మీ సంస్కారాల తర్వాత ఆ ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ దగ్గర ఏదో గొడవ జరుగుతుందంట. ఏంటి విషయం? సార్ అది ఇక్కడ పనిచేసే వర్కర్స్ ని తీసేశారని ధర్నా చేస్తున్నారు సార్. అక్కడ కార్మికులు ధర్నా చేస్తే సిటీలో ఉన్న అన్ని కంపెనీల కార్మికులు మద్దతు చేయడం ఏంటయ్యా? అది సార్, ఇక్కడ వాళ్ళకి న్యాయం జరగాలని ఆర్యవర్ధన్ గారు కూడా ధర్నాలో ఉన్నారు సార్. ఏంటి, ఆర్యవర్ధన్ గారు ఉన్నారా? అవును సార్. అది సంగతి. చూడండి, అసలే ఆయనకు పబ్లిక్ లో ఫాలోయింగ్ ఎక్కువ. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఒక్క 15 నిమిషాల్లో ధర్నా ఆగిపోయిందని నాకు ఫోన్ రావాలి, లేదంటే నేనే అక్కడికి రావాల్సి వస్తుంది. జాగ్రత్త. నేను చూసుకుంటాను సార్, చూసుకుంటా. ఉంటాను సార్. సార్, ఇప్పుడే లేబర్ మినిస్టర్ గారు కాల్ చేశారు. 15 మినిట్స్లో ధర్నా ఆపకపోతే డైరెక్ట్గా ఆయనే ఇక్కడికి వస్తా అన్నారు. వస్తే రానివ్వండి, ఐ డోంట్ కేర్. సార్, మీరు మ్యాటర్ కాంప్లికేట్ చేసుకోకండి. ఆర్యవర్ధన్ గారు ధర్నాలో ఉన్నారు అనగానే మినిస్టర్ గారే వణికిపోయారు. ఇప్పటికే వేరే కంపెనీ వర్కర్స్ అంతా గ్రూపులుగా వచ్చి వాళ్ళలో జాయిన్ అవుతున్నారు. మీడియాలో పెద్ద రచ్చ అవుతుంది. ఇంకా మినిస్టర్ గారే వచ్చినా ఆర్యవర్ధన్ గారికే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఆర్యవర్ధన్ గారికి ఉన్న జనబలం అలాంటిది. ఇంకా మీరే ఆలోచించుకోండి సార్. మేడం, నేను ఒక ఐడియా చెప్పనా? ఏంటి? మీరు వర్కర్స్ అందరినీ జాయిన్ చేసేసుకోండి, కానీ ఒక కండిషన్ పెట్టండి. అదేంటంటే వాళ్ళకిచ్చిన ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ 15 డేస్లో పూర్తి చేయాలి. లేదంటే పని మానేసి వెళ్ళిపోవాలి అని చెప్పండి. అంత తక్కువ టైంలో వర్క్ పూర్తవ్వదు, కాబట్టి వాళ్ళకు వాళ్ళే వెళ్ళిపోతారు. గుడ్ ఐడియా. అజయ్, ఏమంటావు? డెడ్ లైన్ పెట్టి లాక్ చేద్దాం. పదండి, వస్తున్నా. ఓకే సార్. థ్యాంక్ యూ మీనాక్షి. అక్కడున్నది ఆర్యవర్ధన్ సార్. ఆయన అనుకుంటే 10 రోజుల్లో ఆ ప్రాజెక్టు పూర్తయ్యేలా చేస్తారు. ఆయన అండగా ఉండగా మీరు వర్కర్స్ని ఏమీ చేయలేరు. యాజమాన్యం మీ డిమాండ్స్ ఒప్పుకుంది. కంపెనీని అమ్మడం లేదు, మీ అందరినీ తిరిగి పనిలోకి తీసుకుంటున్నారు. ఇంకా మీరు ధర్నాను విరమించండి. కార్మికుల ఐక్యత. వెయిట్ ఎ మినిట్. మీ అందరినీ రీజాయిన్ చేసుకోవడం నిజమే, బట్ ఆన్ వన్ కండిషన్. కండిషనా? ఎస్. అసలు కన్స్ట్రక్షన్ కంపెనీని అమ్మేయాలనుకుందే అందులో నష్టం రావడం వల్ల. కానీ మీ అందరికీ ఏదో అన్యాయం జరిగిపోయింది అనుకుంటున్నారు కాబట్టి మేము ఆ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ కంటిన్యూ చేయాలని డిసైడ్ అయ్యాం. మీరు చేయాల్సిందల్లా ఒకటే, 15 డేస్లో ఆ ప్రాజెక్ట్ ఫినిష్ అవ్వాలి. 15 డేస్లోనా? ఇంపాసిబుల్. పాసిబుల్, ఇంపాసిబుల్ మాకు అనవసరం. పని పర్మనెంట్ కావాలి అంటే ఇన్ టైంలో పూర్తి చేయాలి. అలా చేయకపోతే మీకు మీరుగా పని మానేసి వెళ్ళిపోవాలి. ఈ కండిషన్స్కి ఒప్పుకొని డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేసేస్తే మీరు పనిలో చేరొచ్చు.
ఇక నిర్ణయం మీదే. వీళ్ళు కావాలనే కండిషన్ పెట్టారు ఆర్య. మనం ఒప్పుకోకపోవడమే మంచిది. యాదగిరి, సార్, నువ్వు సంతకం పెట్టు. ఏమంటారు సార్? నన్ను నమ్ము. ఎంత పనైనా సరే పంచుకొని చేసుకుంటే తగ్గుతుంది. కావాల్సిన కార్మికుల్ని జాయిన్ చేసుకుని పని పూర్తి చేయొచ్చు. ఇంకా కొంతమందికి పని దొరికినట్టవుతుంది. అనుకుంటే సాధించలేంది ఏదీ ఉండదు. సంతకం చేయి. గట్లనే సార్. ఆర్యవర్ధన్ గారు, ఆర్యవర్ధన్ గారు, ఆర్యవర్ధన్ గారు, ఆర్యవర్ధన్, 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 ఆర్యవర్ధన్. తింపండి. ఇది మీ విజయం కాదు, మీకొచ్చిన అవకాశం అంతే. మీరందరూ కష్టపడి పనిచేసి ఐకమత్యంగా ఇన్ టైంలో పని పూర్తి చేయాలి. అది ఎలా అనేది నేను మీకు గైడ్ చేస్తాను. మీరందరూ శక్తి వంచన లేకుండా పనిచేయండి. కృషితో నాస్తి దుర్భిక్షం, కష్టే ఫలి. థ్యాంక్ యూ సో మచ్ అజయ్. ఆర్యవర్ధన్, 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 ఆర్యవర్ధన్. ఆర్యవర్ధన్ గారి బలమేంటో ఇప్పుడు అర్థమైందా అజయ్? వాళ్ళందరికీ ఆర్యవర్ధన్ గారి మీదున్న నమ్మకమే తన బలం. ఆ నమ్మకం ఎన్ని రోజులు నేను చూస్తాను. ఆ ప్రాజెక్ట్ పూర్తవకుండా అడ్డంకులు సృష్టించి వాళ్ళ పనులు పోయేలా చేస్తే చాలు. ఆర్యవర్ధన్ మీదున్న నమ్మకం కూడా పోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.